హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ సీకే. ఇప్పుడు హెల్దీ అండ్ టేస్టీ డ్రై ఫ్రూట్స్ మిల్క్ డ్రింక్ ఎలా చేసుకోవాలో ఒకసారి వీడియో చూడండి. దీనికోసం సీడ్లెస్ డేట్స్ తీసుకోవాలి, బాదం, పంకిన్ సీడ్స్, కాజు ఇవన్నీ కూడా ఒక 10 మినిట్స్ మిల్క్లో నానబెట్టుకోవాలండి. ఎలాంటి షుగర్ కానీ మనం బెల్లం యూస్ చేయకుండా చేయొచ్చు. ఈ డేట్స్ సరిపోతాయి. ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, తక్కువ స్వీట్ కావాలనుకుంటే కొంచెం తక్కువ వేసుకోండి. నేను మీడియంగా వేసుకుంటున్నాను. సో ఇవి ఒక 10 మినిట్స్ ఇలా వదిలేసేయండి. 10 మినిట్స్ అయితే కొంచెం మంచిగా నానుతాయి కదా, అప్పుడు బాగుంటాయి ఇంకా మిక్స్ పట్టుకోవడానికి. కొంచెం థిక్నెస్ కోసం కొంచెం అటుకులు యూస్ చేస్తున్నాను. ఒక హాఫ్ కప్పు అటుకులు తీసుకున్నాను. దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని అవి కూడా ఒక 10 మినిట్స్ నానబెట్టుకోవాలి. నానబెట్టి పక్కన పెట్టుకోండి. సో 10 మినిట్స్ అయిపోయింది చూడండి, ఇలా అయ్యాయి కదా. సో వీటన్నింటిని మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టించుకోవాలి. మిల్క్ వేసుకోవద్దు ఫస్ట్. మిల్క్తో డైరెక్ట్ వేసుకున్నారంటే సరిగ్గా మిక్స్ అవ్వవు. అందుకని ఫస్ట్ అటుకులు అవన్నీ కలిపి మిక్స్ పట్టేసుకోండి. మిక్స్ పట్టేసుకున్న తర్వాత మిక్స్ పట్టేటప్పుడు మధ్యలో కొంచెం మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే యాపిల్స్ కూడా యూస్ చేసుకోవచ్చు, ఆప్షనల్. యాపిల్స్ కావాలనుకుంటే వాడుకోండి, లేదంటే వదిలేసేయండి. ఇలా వస్తుంది స్ట్రక్చర్. నేను మధ్య మధ్యలో మిల్క్ యాడ్ చేస్తూ మిక్స్ పట్టాను. జస్ట్ 1 or 2 మినిట్స్లో మిక్స్ అయిపోతుంది. సో ఇలా వచ్చేంత వరకు మిక్స్ పట్టుకోండి. చాలా హెల్దీ అండి. పిల్లలకి మనం సమ్మర్లో అనవసరమైన డ్రింక్స్ ఏవి ఇవ్వకుండా ఇలాంటిది రెడీ చేసిస్తే వాళ్ళకు హెల్దీగా ఉంటుంది, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, ఇమ్యూనిటీ పెరుగుతుంది, స్ట్రాంగ్గా కూడా అవుతారు. సో వెయిట్ తగ్గాలి అనుకునే వాళ్ళు కూడా డైలీ మార్నింగ్ ఒక కప్పు ఇలా రెడీ చేసుకొని తాగారనుకోండి, సో తొందరగా ఆకలి వేయకుండా ఉంటుంది. అండ్ ఎలాంటి మనము విటమిన్స్ కోసం, ప్రోటీన్స్ కోసము ట్యాబ్లెట్స్ వాడాల్సిన అవసరం లేకుండా దీని నుంచే మనకు అన్నీ వస్తాయి బాడీకి. సో స్ట్రాంగ్గా కూడా అవుతాయి, బోన్స్ అన్నీ స్ట్రాంగ్గా ఉంటాయి. సో హెల్దీ అయింది. చాలా వెయిట్ తగ్గడానికి అయితే చాలా యూస్ఫుల్ ఇది. కొంచెం ఆకలి తొందరగా వేయకుండా ఉంటుంది. ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. అన్ని డ్రై ఫ్రూట్స్ యూస్ చేస్తున్నాం కాబట్టి. సో ఇలా టేస్టీ అండ్ హెల్దీ డ్రింక్ ఇంట్లోనే మీరు తయారు చేసుకోవచ్చు. కావాలనుకుంటే కూల్గా కావాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చిల్ చేసుకొని తాగండి. నార్మల్గా కావాలనుకుంటే ఇలా డైరెక్ట్ తాగొచ్చు. హాట్గా కావాలనుకుంటే కొంచెం హాట్ మిల్క్ యాడ్ చేసుకోండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారండి. ఇది ఒకవేళ మీకు నచ్చినట్టయితే, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రెసిపీస్ మళ్ళీ మళ్ళీ కావాలి మీకు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నోటిఫికేషన్ మీకు రావాలి అనుకుంటే మీ మొబైల్లో ఉన్నటువంటి గంట సింబల్ని నోటిఫికేషన్ ఆన్లో ఉంచండి. అప్పుడు నా నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి. ఓకేనా? పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగే డ్రింక్ ఇది. సో అందరూ చేసుకుంటే బాగుంటుంది ఇంట్లోనే, వేరే డ్రింక్స్ యూస్ చేయకుండా. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.